ఈ మధ్య కాలంలో మార్కెట్లో అతి సన్న గింజ రకాలకు డిమాండ్ ఏర్పడింది. అదేవిధంగా కన్జ్యూమర్స్ కూడా బీపీటీ కంటే సన్న గింజ రకాలు కావాలని, సన్న గింజ బియ్యం కావాలని, సన్న బియ్యం కావాలని అడుగుతున్నారు. దానికి ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న రకం ప్రస్తుతానికి పాత రకం ఏంటంటే జై శ్రీరామ్. అది అతి సన్నంగా ఉండి పొట్టి అతి సన్న గింజ రకం ఇది. అదేవిధంగా హెచ్ఎంటీ అనే రకం కూడా ఒకటి మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది కూడా అతి సన్న గింజ రకం అన్నమాట. సో ఈ రెండు రకాలు కూడా 135 రోజుల కాల పరిమితి కలిగి ఉండి ఏ పురుగును కానీ తెగులు కానీ తట్టుకోవట్లేదు. రైతులకు దీని కల్టివేషన్ కొంచెం కష్టమవుతుంది, అంటే ఎక్కువ పెట్టుబడి అవుతుంది, దిగుబడి తక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు ఏమడుతున్నారంటే ఈ జై శ్రీరామ్ కానీ హెచ్ఎంటీ కానీ ప్రత్యామ్నాయ రకాలు, కొత్త రకాలు ఏమైనా ఉన్నాయా? సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ జై శ్రీరామ్ లాంటి, హెచ్ఎంటీ లాంటి కొత్త రకాలను రూపొందించడం జరిగింది. అందులో ప్రప్రదంగా అతి ముఖ్యమైన రకం ఏంటంటే సేమ్ జై శ్రీరామ్ గింజ నాణ్యత కలిగి హెచ్ఎంటీ గింజ నాణ్యత కలిగిన అతి ముఖ్యమైన రకము ఆర్ఎన్ఆర్ 15048. ఇది కూడా అతి సన్న గింజ కలిగి ఉండి మంచి దిగుబడి కలిగి ఉండి జూలైలో నార్లు పోయడానికి, ఆలస్యంగా నార్లు పోయడానికి మంచి దిగుబడి సామర్థ్యం కలిగిన రకం. తర్వాత ఇది డైరెక్ట్ సోయింగ్లో కూడా మంచి దిగుబడిని ఇచ్చే రకం. తర్వాత వెట్ డైరెక్ట్ సోయింగ్ అంటే మీరు పొలం దమ్ము చేసి నేరుగా వెదజల్లడానికి కానీ, డ్రై డైరెక్ట్ సోయింగ్ అంటే పొలం దుక్కిలో వెదజల్లడానికి కానీ, తర్వాత మళ్ళీ నీళ్లు పెట్టి డ్రై కన్వర్టెడ్ టు వెట్ సిస్టంలో కానీ, తర్వాత ట్రాన్స్ప్లాంటింగ్ పద్ధతిలో కానీ, మిషన్ ట్రాన్స్ప్లాంటింగ్లో కానీ దేనిలోనైనా మంచి దిగుబడినిచ్చే రకంగా ఈ ఆర్ఎన్ఆర్ 15048 అతి సన్న గింజ రకంగా బాగా ప్రాచుర్యం పొందింది. అదే కాకుండా దీనికి ఇంకొక ప్రత్యేక లక్షణం ఏముందంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్. అంటే మనకు అన్నం తిన్న వెంటనే ఇది బ్లడ్ గ్లూకోజ్గా మారకుండా స్లోగా మనకు బ్లడ్ గ్లూకోజ్గా మారుతుందన్నమాట. దీని గ్లైసిమిక్ ఇండెక్స్ 51.6, అంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్ రకంగా ఇది ప్రాచుర్యం పొందింది. మనం ముఖ్యంగా ఈ షుగర్ ఉన్న వాళ్ళు, తర్వాత షుగర్ రాకుండా ఉండాలన్నా ఈ రకము తింటే బాగుంటుందన్నమాట. కాబట్టి ఈ అతి సన్న గింజ రకాల్లో ముఖ్యమైనది ఆర్ఎన్ఆర్ 15048 తెలంగాణ సోనా. ఇదే కాకుండా ఇంకా కూడా మేము ఇంకొక 3 కొత్త రకాలను రూపొందించి రైతులకు ఇవ్వడం జరిగింది. ఇది జై శ్రీరామ్ లాంటి రకాలు. ముఖ్యంగా జగిత్యాల వరి పరిశోధన స్థానం నుంచి JGL 27356. ఇది అచ్చంగా జై శ్రీరామ్నే పోలి ఉంటుంది. 135 రోజుల కాల పరిమితి, మంచి దిగుబడి ఇచ్చే రకంగా ఇది ప్రాచుర్యం పొందింది. కాకపోతే ఎక్కువ నత్రజని వేయకూడదు. ఎక్కువ నత్రజని వేసినట్లయితే పడిపోయే అవకాశం ఉంటుంది. ఈ JGL 27356 అనే రకాన్ని మీరు ఈ జై శ్రీరామ్ కానీ హెచ్ఎంటీకి ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు రానున్న ఖరీఫ్ కాలంలో.